సేవకులైన వారికి తెగుళ్ళు పట్టట్లేదండి. సేవకులకు పడితే ఆ తెగులు ఎక్కడికి పాకుద్దండి? సంఘాలకు పాకుద్దండి. టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళడం అనేది తెగులు కదండి. అసలు దానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? దేవుడు ఉన్నాడని పోటీ పడాల్సిన అవసరం మనకి ఉందా? పోటీ పడి నిరూపించాల్సినటువంటి అవసరం మనకుందా? దేవుడి వాక్యాన్ని ఏముంది? దేవుడు లేడని బుద్ధిహీనుడు తన అంతరంగంలో అనుకుంటాడని స్పష్టంగా మనకు రాయబడి ఉంది. వాడు అలా అనుకుంటున్నాడు. అనుకున్న వాడికి నిరూపించాల్సినటువంటి అవసరం మనకి లేదు. ఏమంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. నమ్మిన వాడికి దేవుడు కానీ నమ్మని వాడికి ఏమండి. ఇప్పుడు కొంతమంది ఎక్కడన్నా విగ్రహాల బొమ్మలు కనపడితే దండం పెట్టుకునే వాళ్ళు ఉండారు, వాటి ముందు ప్యాస్ పోసేవాళ్ళు ఉండారు. ఆ బొమ్మలు కనపడ్డప్పుడు వాటికి దండం పెట్టుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా వాటి విలువ తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారండి. దేవుడు లేడు అని అనుకున్న వాడికి నిరూపించవలసినటువంటి అవసరం మనకి లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, ఎవడైనా మూర్ఖుడు నీ మాట వినకపోతే 1-2 సార్లు హెచ్చరించి వాడిని ఏం చేయాలి? విడిచిపెట్టు. అంతే తప్ప వాడితో తర్కించొద్దు. తర్కిస్తే ఏంటంటే వాడు దారిలోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ప్రైజ్ లార్డ్ అని అతనంటే ఇతను కూడా ప్రైజ్ లార్డ్ అంటాడు. ఇతను జై శ్రీరామ్ అని అంటే అతను ఏమంటే మీరు ప్రైజ్ లార్డ్ అంటే నేను అన్నాను కదా, మరి నేను జై శ్రీరామ్ అంటే మీరు ఎందుకు అంటే అనిపిస్తాడు. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఇంకొకటి ఉంటుందండి.